शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నాము। మేము రైతు పక్షపాత ప్రభుత్వము। ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయిన రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో ఈ ప్రభుత్వానికి మీరే నెంబర్ 1 ప్రయారిటీ అని చెప్పి నేను మనం చేస్తున్నా। 10 ఏళ్ల పాటు వాళ్ళు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి మొదటి 5 ఏళ్లలో కేవలం మిత్తి వరకే ఇచ్చింది। రెండో 5 ఏళ్లలో అరాకుర ఇచ్చి చివరి సంవత్సరంలో ఎన్నికలకు పోతున్నామని కొంత అమౌంట్ ఇచ్చింది। తెలంగాణ రైతాంగానికి 6 నెలల లోపల 18,000 కోట్లు 21 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినామంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఇంత అమౌంట్ రైతు రుణమాఫీకి ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నా। కొంతమందికి మిగిలిపోయారు వరి విషయంలో వాళ్ళు వరి పండిస్తున్నాం అని చెప్పి పదే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేవాడు। ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలోనే రికార్డు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట పండలేదు। తెలంగాణలో ఇది హైయెస్ట్ రికార్డు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం భారతదేశంలో ఎన్నడూ పండని వరి పంట ఈ వానాకాలం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండిందంటే మరి అది రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గొప్పతనం ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నా। రికార్డు స్థాయిలో స్వతంత్ర భారతదేశంలో రికార్డుగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈ వానాకాలం పంట పండింది। మరి పంట పండింది, మంచి రేటు ఇస్తున్నాం। నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి దొడ్డు రకానికి తప్పనిసరిగా ఎంఎస్పీ మీద కొనుగోలు చేస్తాం। సన్నాలకి ఎంఎస్పీ మీద 500 బోనస్ తో కొనుగోలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం। ఒక్కసారి